గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మా ఇంట్లో ఉన్న పళ్ళ చెట్లకు కాయలు ఏ విధంగా ఉన్నాయో, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాయో చూపిస్తాను. ఇది చూసారా, ఆరెంజ్ నారింజకాయ తో పిందెలతో లోడ్ అయ్యి ఉంది. అడిగడికి మీరు చూస్తే ఎక్కడ చూసినా పిందెలు ఉంటాయి. అన్నీ ప్రస్తుతం ఇప్పుడు రైనీ సీజన్లో పిందెల్ స్టేజ్లోనే ఉంటాయి. నెక్స్ట్ దానిమ్మ అండి. ఇదిగోండి అన్నీ పిందెలు వస్తున్నాయి. దానిమ్మ మాత్రం మోస్ట్లీ ఉడతలు తినేస్తాయండి. చిన్నగా ఉన్నప్పుడే చూపించగలం, పెద్ద అయ్యేసరికి ఉడతలు తినేస్తాయి. నెక్స్ట్ సీతాఫలం అండి. సీతాఫలం నిత్యం మాకు వస్తూనే ఉంటాయి. సీజన్ ఉన్నా లేకపోయినా చెట్టు ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. నెక్స్ట్ మన దగ్గర ఉన్నది చిన్న ఉసిరి. ఇది కూడా అంతే. ఇదివరకు సీజనల్లీ ఫిబ్రవరి నెలలో కాసేది, ఇప్పుడు రెగ్యులర్గా ఉంటున్నాయి. చూసారా ఎన్ని కాయలు. చాలా కాయలతో నిండి ఉంటుంది. నెక్స్ట్ సపోటా అండి. ఇది కూడా నిత్యం పూత పింద. ఇవ్వండి. జామ అండి. ఇది అగైన్ 365 days కాస్తూనే ఉంటుంది. అండ్ బత్తాయి జామ. ఇది చాలా స్వీట్గా చూడండి, పిందెలుతో నిండిపోయి ఉంది. చాలా స్వీట్గా ఉంటాయి కాయలు. నెక్స్ట్ మనకున్న ఫ్రూట్ ట్రీ మల్బరీ అండి. ఇవి కూడా ఇలా పిందెలు వస్తూ ఉంటాయి. మోస్ట్లీ బర్డ్స్ తినేస్తాయి. రెడ్ కలర్లో ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి, గ్రీన్ ఉన్నప్పుడు స్వీట్గా ఉంటాయి. సారీ, బ్లాక్ ఉన్నప్పుడు స్వీట్గా ఉంటాయి. కానీ అప్పటిదాకా మన దాకా రావు. ఇంకోటి ఇక్కడ దానిమ్మ మళ్ళీ ఫుల్ బ్లూమ్లో ఉంది. ఇది ఎలా అంటే మొత్తం ఉడతలు అవి తినేస్తూ ఉంటాయి. ఒక సెట్ అయిపోయాయి, చాలా వచ్చాయి. మొత్తం పక్షులు ఉడతలు అన్నీ తినేసాయి. ఇప్పుడు ఇది సెకండ్ సెట్ మళ్ళీ ఫుల్ బ్లూమింగ్. చూడండి, రైనీ సీజన్లో బాగా వస్తాయి. అండ్ ఇది చూసారా, స్టార్ ఫ్రూట్. ఇదంతా పూత మీద ఉంది. రైస్డ్ బెడ్స్.
వాక్కాయ వాక్కాయ చూడండి, మొత్తం పూత ఇంత. నిమ్మ కూడా అన్ని పిందెలు. యాపిల్ బేర్ కూడా పిందెల మీద ఉంది. అండ్ సీతాఫలం. అయ్యా, పచ్చి సీతాఫలాన్ని పక్షులు తినేస్తున్నాయి, ఏం చేయలేం. చూసారు అక్కడ ఈ మిద్దె తోట మీద ఇదే ప్రాబ్లం అండి, మొత్తం బర్డ్స్ తినేస్తాయి. ఇవన్నీ మా ఫ్రూట్ ట్రీస్ అప్డేట్స్. పిందెలు ఉన్న వాటి అన్నిటిని చూపించాను. అరటి బాగా ఎదుగుతోంది, చూడాలి ఏదైనా వస్తుందో లేదో. ఓకే అండి, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఇంకొన్ని అప్డేట్స్తో. అప్పటికి ఇవి పెద్దగా కూడా అవ్వచ్చు, అవి మళ్ళీ చూపిస్తాను. బాయ్.